లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ను తప్పకుండా మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాటల సెగలు రేపుతున్నాయి. ఒకవైపు అధికార పక్షం తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు కూడా రంగంలోకి దిగి గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. దమ్ముంటే వచ్చి నన్ను అరెస్ట్ చేయి, మా నాన్నను కాదు అంటూ ఆమె నేరుగా హోంమంత్రి అనితను సవాల్ వేసడం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే, కానీ ఒక నాయకుడి కుమార్తె ఈ స్థాయిలో మాస్ వార్నింగ్ ఇవ్వడం ఊహించని పరిణామం. గత కొన్ని రోజులుగా అంబటి రాంబాబుపై వస్తున్న విమర్శలు మరియు ఆయనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే మౌనిక ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. నేను చెప్తున్నా తగ్గేదే లేదు అని ఆమె చెప్పిన తీరు చూస్తుంటే రాజకీయాల్లోకి కొత్త తరం ఎంత ధైర్యంగా వస్తుందో అర్థమవుతుంది. సాధారణంగా నాయకులు కుటుంబ సభ్యులు తెర వెనుక ఉండి మద్దతు ఇస్తుంటారు, కానీ మౌనిక మాత్రం నేరుగా మైకు పట్టుకుని అధికార పక్షాన్ని నిలదీశారు. తన తండ్రిపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే తనను ఎదుర్కోవాలని ఆమె చేసిన సవాలు రాజకీయ వేడిని పెంచింది. ముఖ్యంగా హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శల కంటే కూడా రాజకీయ పోరాట పటిమను చాటుతున్నాయి. ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ గొంతు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. అంబటి మౌనిక మాటల్లో ఎక్కడ బెరుకు లేకుండా తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా మాస్ స్టైల్లో చెప్పడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజకీయాల్లో ప్రతీకారాలు పక్కన పెట్టి నిజమైన అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచిస్తూనే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమె వాడిన పదజాలం మరియు ఆ గంభీరమైన స్వరం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆమె రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనిపిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాతనం ఉండాలని కొందరు అంటున్నా, మరికొందరు మాత్రం అన్యాయం జరిగినప్పుడు అలాగే స్పందించాలని మౌనికకు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఒక మహిళా నేతకు మరో మహిళా నేత ఇచ్చిన ఈ ఓరమాస్ వార్నింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ గొడవ ఎక్కడితో ఆగుతుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది వేచి చూడాలి. తన తండ్రిని కాపాడుకోవడమే కాకుండా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి మౌనిక సిద్ధమైనట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుంది. దమ్ముంటే రమ్మనడం వెనుక ఉన్న ఆత్మవిశ్వాసం ప్రత్యర్థులకు ఒక బలమైన సందేశాన్ని పంపింది.